అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. వెల్కమ్ బ్యాక్. లబ్ధిదారులతో కళకళలాడాల్సిన ఆ నూతన ఇళ్ల సముదాయం ఇప్పుడు నిర్మాణాంశంగా మారింది. అక్కడ నిశ్శబ్దం రాజ్యమేలుతుంది. ఇంకా చెప్పాలంటే గృహప్రవేశాలకు ముందే ఇల్లు బూత్ బంగ్లాలను తలపిస్తున్నాయి. అసాంఘిక కార్యకలాపాల అడ్డాలుగా మారుతున్నాయి. కోట్ల రూపాయల ప్రజాధనానికి చెదలు పడుతుంది. దీనికి తోడు ఆకతాయిల చేష్టలతో అక్కడి ఇల్లు అందవిహానంగా మారాయి. ఇక కరీంనగర్ జిల్లాలో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల స్టేటస్ పై సాక్షి టీవీ అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్ ఇప్పుడు చూద్దాం. కూడు గూడు బట్ట అందించాల్సిన ప్రాథమిక బాధ్యత ప్రభుత్వాలది. గత బీఆర్ఎస్ పాలకులు ఆ క్రమంలో నిరుపేదల కోసము మొత్తంగా డబుల్ బెడ్రూమ్ ఇళ్లను నిర్మించారు. అయితే చాలా చోట్ల వాటిని పంపిణీ చేయకపోవడంతో పాటుగా ప్రస్తుత పాలకులు కూడా దాన్ని పట్టించుకోవడం లేదు. ఈ క్రమంలో మన కరీంనగర్ జిల్లాలో నిశ్శబ్దంగా నిర్మానుష్యంగా అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా ఆ డబుల్ బెడ్రూమ్లు ఎట్లా మారాయో ఒకసారి తెలుసుకుందాం రండి. ఇదిగో ఇక్కడ చూడండి, బహుళ అంతస్తులు. అనుకున్నట్టుగా అన్నీ పూర్తయి ఉంటే ఎన్నో కుటుంబాలకు నిలువ నీడ దొరికేదే. పిల్ల పాపలు శుభకార్యాలు జరిగేవే. అనుకున్నది ఒకటైతే జరిగింది ఇంకొకటి. కుటుంబాలతో కలకలలాడాల్సిన ఇళ్ల సముదాయం ఎవరూ లేక నిర్మాణాలు పూర్తిగాక వెలవెలబోతున్నాయి. గూడు లేని అర్హులైన పేదల కోసం గత బీఆర్ఎస్ ప్రభుత్వం కరీంనగర్ జిల్లాలో సుమారు 1227 ఇళ్లను నిర్మించింది. ప్రధానంగా కరీంనగర్ పద్మానగర్ ఏరియాలోనే సుమారు 7 బ్లాకులుగా విభజించి 660 ఇళ్లను నిర్మించారు. వీటి నిర్మాణాలు సుమారు 70% పూర్తయ్యాయి. విద్యుత్ సౌకర్యం కూడా ఏర్పాటు చేశారు. ఇంకొన్ని మౌలిక సదుపాయాలతో పాటు మరో 30% పనులు పూర్తి చేస్తే లబ్ధిదారులకు అందేవి. కానీ గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుందే తప్ప లబ్ధిదారుల ఎంపికలో నెలకొన్న గందరగోళమో లేక కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించి మిగిలిన కొద్దిపాటి పనులు పూర్తి కాకపోవడంతోనో డబుల్ బెడ్రూమ్ ఇళ్లను పట్టించుకునే నాదుడే కరువయ్యాడు. దీంతో డబుల్ బెడ్రూమ్ ఇల్లు బూత్ బంగ్లాల్లా మారిపోయాయి. కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు డబుల్ బెడ్రూమ్ ఇళ్ల వద్ద లబ్ధిదారులతో కలిసి ధర్నాలు నిరసనలు చేపట్టింది. అదే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. రేవంత్ రెడ్డి పాలన ప్రారంభమై 22 నెలలు దాటింది. ఇందిరమ్మ ఇళ్ల స్కీమ్ను తెరపైకి తెచ్చింది కాంగ్రెస్ సర్కార్. మరి గత బీఆర్ఎస్ చేపట్టిన ఈ డబుల్ బెడ్రూమ్స్ నే ఇందిరమ్మ ఇళ్ల కింద ఇచ్చేయొచ్చుగా. గత సర్కారు చేసింది మేము నెత్తినేసుకోవడమేంటో అన్న నామూషో లేక భేషజమో తెలియదు గానీ కాంగ్రెస్ సర్కార్ పట్టించుకోవడం మానేసింది. అటు హుజూరాబాద్ మండలం సిర్సపల్లిలోనూ డబుల్ బెడ్రూమ్ ఇళ్లను పెద్ద మొత్తంలో నిర్మించి వదిలేశారు. నాడు ఈటెల మంత్రిగా ఉన్నప్పుడు ప్రారంభించిన ఆ ఇల్లు ఇప్పుడు ఈటెల ప్రతిపక్ష బీజేపీ ఎంపీగా గెలిచే నాటికి కూడా ఇంకా లబ్ధిదారులకు అందలేదంటే ప్రజాప్రతినిధులు, అధికారులు మొత్తంగా ప్రభుత్వాల అలసత్వం ఏంటన్నది ఇక్కడ ఇల్లు చూసినా కనిపిస్తుంది. సిర్సపల్లిలో సుమారు 500కు పైగా ఇళ్లను నిర్మించారు. వాటిని ఇప్పటికైనా లబ్ధిదారులకు అందించాలనే డిమాండ్ స్థానికుల నుంచి వినిపిస్తోంది. కిటికీలు పోతున్నాయి, గోడలు పోతున్నాయి, దర్వాయాలు పోతున్నాయి. ఎవ్వి కూడా అన్ని శిథిలావస్థకు వచ్చినాయి, చీకుబట్టి పోతూ ఉన్నాయి. కానీ ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కానివ్వండి, ప్రజాప్రతినిధులు కానివ్వండి, ఎవరైనా కూడా ఆ డబుల్ బెడ్రూమ్ల గురించి పట్టించుకొని ఎవరైతే ఇల్లు లేని పేదవాళ్ళు ఉంటారో వాళ్ళందరికీ కేటాయించి సౌకర్యంగా చేస్తే బాగుంటుండేది. ఇదే హుజూరాబాద్ నియోజకవర్గంలోని జమ్మికుంట మండలం విలాసాగర్లోనూ 22 డబుల్ బెడ్రూమ్ ఇళ్లను నిర్మించగా ఇవి ఇప్పుడు పశువుల కొట్టాలుగా మారిపోయాయి. కొన్ని చోట్ల మందుబాబుల అడ్డాలుగా దర్శనమిస్తున్న డబుల్ బెడ్రూమ్ ఇల్లు మరికొన్ని చోట్ల అనేక రకాలుగా ఉపయోగిస్తున్నారు. మనుషులుండాల్సిన అధునాతన బిల్డింగ్స్ దయ్యాల కొంపల్లా మారడంపై స్థానికులు మండిపడుతున్నారు. నిర్లక్ష్యమా వారు మా ఊరి మీద పగబట్టిరో తెలియదు కానీ మా ఊరికి ఒక శాపం అయిపోయినాయి ఈ డబుల్ బెడ్రూమ్లు. గత ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల ఆ మధ్యలో అయిపోయిన ఇండ్లను ఇప్పుడున్న ప్రభుత్వం, రేవంత్ అన్న గారి ప్రభుత్వం కానీ మా విలాసాగర్పై చొరవ చూపించి ఇండ్లు పూర్తి స్థాయిలో నిర్మాణం చేసి మా ఊరి నిరుపేదలైన కుటుంబాలు చాలా ఉన్నాయి, వారికి అండగా నిలబడి మీరు బాసరాగా ఉంటారని భావిస్తున్నాం. ప్రతిపక్షంలో ఉంటే ఆందోళనలకు దిగడం, పాలకపక్షంగా మారగానే మర్చిపోవడం ఆనవాయితీగా మారటం దురదృష్టకరం. ఆధిపత్య పోరులో పోటీ పడుతున్న ముగ్గురు మంత్రులు ఇప్పటికైనా ఈ అభివృద్ధి విషయంలో పోటీపడి పేదల సంక్షేమమైన గూటిని లబ్ధిదారులకు అందజేయాలన్న విజ్ఞప్తి వినిపిస్తోంది. దట్టమైన చెట్లతో ఒకప్పుడు జంగల్ను తలపించున్న ప్రాంతం ఇప్పుడు భారీ నిర్మాణాలతో కాంక్రీట్ జంగల్లా మారింది. ఇల్లైతే కట్టారు, కానీ అక్కడ మనుషులు ఎవరూ లేరు.
పేదల గోడు పట్టని పాలకుల నిలువెత్తు నిర్లక్ష్యానికి ఆ డబుల్ బెడ్రూమ్ ఇళ్ల సముదాయమే నిలువెత్తు సాక్ష్యం. మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రమణ అందిస్తారు. ప్రస్తుతం మనం కరీంనగర్ డబుల్ బెడ్రూమ్ ఇళ్ల వద్ద ఉన్నాము. ఇది చింతకుంట ప్రాంతంలో కరీంనగర్ వేములవాడ ప్రధాన రహదారి పైన పక్కనే సమీపంలో మనకు కనిపిస్తుంటుంది. కానీ డబుల్ బెడ్రూమ్ ఇళ్ళన్నీ కూడా ఇప్పుడు పూర్తిగా బూత్ బంగ్లాల్లో మారిపోయినాయి, అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారిపోయినాయి. మనం చూడవచ్చు వీటిని ఎంత చిన్నాభిన్నం చేస్తున్నారో కూడా మనకు కనిపిస్తుంది. అయితే సామాన్యుడికి పేద తరగతి ప్రజానికానికి గూడును కల్పించేందుకు ఉద్దేశించిన ఈ పథకము ఇప్పుడు పూర్తిగా నీరుగారిపోతుంది. ముఖ్యంగా 1227 డబుల్ బెడ్రూమ్ ఇళ్లను ఇక్కడ నిర్మించడం జరిగింది. నేను మీకు లోపలికి కూడా వెళ్ళి చూపించే ప్రయత్నం చేస్తా. 1227 డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కరీంనగర్ జిల్లాలో కరీంనగర్తో పాటుగా అదేవిధంగా మరొక వైపు అటు హుజురాబాద్ మండలం సిరిసేపల్లి అదేవిధంగా జమ్మికుంట ప్రాంతంలో ఈ డబుల్ బెడ్రూమ్ ఇళ్లను నిర్మించారు. ఇక్కడ మొత్తం 7 బ్లాకులుగా చేసి కరీంనగర్లో 667 డబుల్ బెడ్రూమ్ ఇళ్లను నిర్మించారు. కానీ ఇవన్నీ కూడా పూర్తిగా ఇప్పుడు మనం చూస్తే నిర్మానుష్యంగా నిశ్శబ్దంగా మనకు కనిపిస్తున్నాయి. కేవలం ఒక 30% పనులు పూర్తి చేస్తే ఇవన్నీ కూడా పేదలకు కేటాయించేందుకు అవకాశం ఉంటుంది. కానీ గత ప్రభుత్వము దీన్ని పట్టించుకోలేదు, కొంతమంది లబ్ధిదారులకి ఇచ్చి వదిలిపెట్టారు. మరొక వైపు ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం కూడా దీన్ని గాలికి వదిలేసింది. దీంతో మొత్తంగా మనకు డబుల్ బెడ్రూమ్ ఇళ్ళన్నీ కూడా పూర్తిగా నిర్మానుష్యంగా నిశ్శబ్దంగా కనిపిస్తున్నాయి. మొత్తం అంటే దాదాపు ఇప్పుడు ఇందిరమ్మ ఇళ్ళు అని చెప్పేసి ప్రభుత్వం పెట్టుకుంది ఒక లక్ష్యం. కానీ ఇట్లాంటి ఇళ్లను ఒకవేళ మళ్ళీ ప్రభుత్వం కనుక ముందరకు వేసుకొని వీటిని పూర్తి చేసి కాంట్రాక్టర్స్కు బిల్లు చెల్లిస్తే కనుక ఇవి కేవలం 30% పనులు మాత్రమే మిగిలిన నేపథ్యంలో ఎంతోమంది సామాన్యులకు మధ్యతరగతి పేద తరగతి వాళ్ళకి పూర్తిగా వీళ్ళందరి ఈ ఇళ్ళన్నీ కూడా దక్కి వాళ్ళంతా కూడా చాలా హర్షం వ్యక్తం చేసే అవకాశాలు ఉంటాయి. కానీ ఇలాంటి ఇళ్ళ విషయంలో ఎందుకో ప్రభుత్వం అంత చొరవ చూపించకపోవడంతో మనకు కరీంనగర్ జిల్లాలో ఇటు కరీంనగర్తో పాటు అటు హుజురాబాద్ సిరిసపల్లి అదేవిధంగా జమ్మికుంట ప్రాంతంలో డబుల్ బెడ్రూమ్ ఇళ్ళన్నీ కూడా ఒక బూతు బంగ్లాల్లా కనిపిస్తున్న పరిస్థితి మనకు చూడవచ్చు. ఇక్కడ కరీంనగర్లోని డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో తలుపులు చెదలు పట్టిపోతున్నాయి, ఇనుప ఫ్రేములు చిలిమెక్కుతున్నాయి. ఎక్కడికక్కడ వస్తువులన్నీ చెల్లాచెదరుగా పడిపోయి కోట్ల రూపాయల ప్రజాధనాన్ని నిర్లక్ష్యం చేసి నిద్రపోతున్న ప్రభుత్వం ఉదాసీనత అక్కడ కనిపిస్తుంది. అక్కడి దృశ్యాలు ఎలా ఉన్నాయో మరింత సమాచారం మా కరెస్పాండెంట్ అందిస్తారు. పంపిణీ చేయని డబుల్ బెడ్రూమ్ ఇళ్ల రూపంలో ప్రజాధనం ఎంత వృధాగా పూర్తిగా వినియోగించారు అనేది నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నా. ఇప్పుడు ప్రస్తుతం మనం కరీంనగర్లోని డబుల్ బెడ్రూమ్ ఇళ్ల వద్ద ఉన్నాం. చూడవచ్చు ఇక్కడ మొత్తం డోర్స్కు సంబంధించి కావచ్చు, అదేవిధంగా ఈ ఒక రూమ్లోకి నేను మిమ్మల్ని తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నా. ఒక ఇంట్లోకి డబుల్ బెడ్రూమ్ ఇంట్లోకి ఇక్కడ మనం తలుపులను చూడవచ్చు, అదేవిధంగా ఇక్కడ ఏర్పాటు చేయాలనుకున్న ఫ్రేమ్ వర్క్స్ కూడా మనం చూడవచ్చు. పూర్తిగా అధునాతమైన పద్ధతిలో వీటిని నిర్మించినప్పటికీ ఇవన్నీ కూడా ఇప్పుడు పూర్తిగా ఇవంతా కూడా చెదలు పట్టిపోతున్న దృశ్యాన్ని నేను మీకు చూపిస్తున్నాను. ఇవన్నిటిని కూడా ఇప్పుడు గాలికి వదిలేయడంతో పూర్తిగా నిర్మానుష్యంగా నిశ్శబ్దంగా ఎవరైనా వచ్చి ఇక్కడ అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే విధంగా ఈ రూమ్స్ అన్నీ కూడా మనకు దర్శనమిస్తున్నాయి. ఈ క్రమంలో ఇప్పటికైనా ఈ డబుల్ బెడ్రూమ్ ఇళ్లను పూర్తి చేయాలనే ఒక డిమాండ్ అయితే మనకు ఉంది. మనం చూడవచ్చు, అంటే ఎక్కడికక్కడ వదిలేశారు, గత ప్రభుత్వం పట్టించుకోలేదు, పెద్ద ఎత్తున ప్రజాధనాన్ని దీనికి వినియోగించారు, కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. కానీ లబ్ధిదారులకు మాత్రం ఇప్పటివరకు వీటిని కేటాయించలేదు. గత ప్రభుత్వం కేటాయించలేదు, ఈ ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో మొత్తంగా మనకు డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు అనేటివి కేవలం ఒక నామమాత్రపు నిర్మాణాలుగా పూర్తిగా అంటే నిశ్శబ్దానికి నిర్మానుష్యానికి ఒక ప్రతీకగా మనకు కరీంనగర్లో కనిపిస్తున్న దృశ్యాలను మనం కరీంనగర్లో చూడవచ్చు. కరీంనగర్లో నిర్మించిన డబుల్ బెడ్రూమ్ హౌసెస్ కాస్త నాణ్యతతో నిర్మించినట్టుగానే కనిపిస్తుంది. 6 ఫ్లోర్స్తో 7 బ్లాకుల్లో నిర్మించిన ప్రతి అపార్ట్మెంట్లోనూ లిఫ్ట్ సౌకర్యానికి ప్రొవిజన్ కల్పించారు. కానీ అవి పూర్తి కాకపోవడంతో ఇప్పుడు డబుల్ బెడ్రూమ్స్ ఇల్లు తమను ఎవరి కోసం నిర్మించినట్టని ఈ పాలకులను ప్రశ్నిస్తున్నాయి.
కర్ణాల్లో డబుల్ బెడ్రూమ్ ఇళ్లను మనం పరిశీలిస్తే కనుక 6 అంతరాలుగా నిర్మించారు. ముఖ్యంగా మనం చూడవచ్చు అధునాతనంగా నిర్మించిన శైలి మనకి ఇక్కడ కనిపిస్తుంది. పూర్తిగా లిఫ్ట్ కూడా ఏర్పాటు చేశారు గత బీఆర్ఎస్ ప్రభుత్వం. వీటిని ఒక స్టాండర్డ్లో అంటే చాలా చోట్ల మనం డబుల్ బెడ్రూమ్ ఇళ్లను పరిశీలించినప్పుడు కొంత నాసిరకమైన పనులు కనిపిస్తాయి, కానీ కరీంనగర్లో మాత్రం చాలా స్టాండర్డ్గా నిర్మించారు. లిఫ్ట్ ఏర్పాటు చేశారు. ఈ 6 అంతరాల్లో అంటే ఈ 6 మొత్తంగా అంటే 6 ఫ్లోర్స్ కూడా వెళ్ళడానికి సులువుగా ఉండే విధంగా ఏర్పాట్లు చేశారు. దాదాపు 90% పూర్తయిన తర్వాత కూడా ఈ పనులను ఇంకా ముందరికి తీసుకెళ్ళకపోవడము, అదేవిధంగా వీటిని పట్టించుకోకపోవడము, గత ప్రభుత్వం కూడా చివరిలో వీటిని వదిలేయడంతో పూర్తిగా ఇవి మనకి ఇక్కడ ఎవరూ లేకుండా ముఖ్యంగా అన్ని చెదలు పట్టిపోయి అదేవిధంగా ట్యాప్స్ ఏవి మౌలిక సదుపాయాలు లేని పరిస్థితుల్లో కనిపిస్తున్నాయి. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ లబ్ధిదారులతో కలిసి పెద్ద ఎత్తున ధర్నాలు నిరసనలు నిర్వహించింది. డబుల్ బెడ్రూమ్ ఇళ్లను వెంటనే కేటాయించాలని చెప్పేసి డిమాండ్ చేసింది. ప్రస్తుతం మరి అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉంది. అయితే ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని కూడా తీసుకొచ్చిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడున్న ఈ డబుల్ బెడ్రూమ్ ఇళ్లను ఎందుకు పూర్తి చేయడం లేదు, ఎందుకు లబ్ధిదారులకు ఇవ్వడం లేదన్న ప్రశ్నకు వాళ్ళు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది.